హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదొచ్చేసి ఉగాది రోజనమాట. ఉగాది రోజు మా ఇంట్లో పిల్లలకి బిస్కెట్ల దండలేస్తారన్నట్టు. సో, ఇంగ మా డ్యాడీ, మమ్మీ ఇద్దరు కలిసి వేస్తారన్నట్టు. బిస్కెట్ల దండలు వేయడం అయిపోయినంక వాళ్ళకి ఖుషిగా మనీ గూడా ఇస్తారనమాట. సో, ఇషితకి, ఇషాన్వికి, అన్నయ్యకి ముగ్గురు గూడా 500 ఇచ్చిండు మా డ్యాడీ. సో, ప్రతిసారి ఇట్లనే ఇస్తారన్నట్టు. సో, కొంతమంది ఫాలో అవుతారు, కొంతమంది ఫాలో అవ్వరు. మేమైతే చిన్నప్పటి నుండి బిస్కెట్ల దండలు ప్రిపేర్ చేసి ఏస్తామన్నట్టు వాళ్ళకి. కొంతమంది హోలీకేస్తారు. హోలీకి చూసిన నేను చాలా మందికి. కానీ మేమైతే ఉగాదికేస్తామన్నట్టు. ఇంగ ఎవరి ఇంట్లో సాంప్రదాయం ప్రకారం అట్లా ఏస్తామన్నట్టు. మేమైతే ఉగాదికే ఏస్తాం మా ఫ్యామిలీలో మేమందరం. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌లో చూసిన చాలా మందిలో హోలీకేసిరనమాట వాళ్ళు. ఇంగ ఎవరి ఫ్యామిలీ అట్లా. సో, ఉడకల దండలేయడం అయిపోయినంక మేమందరం గూడా కలిసి ఫోటోస్, వీడియోస్ అన్నీ గూడా క్యాప్చర్ చేసుకున్నామనమాట. ముగ్గురు పిల్లలు ఎంత క్యూట్‌గున్నారు గదా! క్యూట్‌గా మాకు అన్నయ్య అయితే బిస్కెట్‌లు లాగిస్తున్నాడు. మనకి ఆ ఉప్పు బిస్కెట్‌లంటే ఇష్టమన్నట్టు. మేము ఎంత వద్దన్నా గూడా లాగిస్తున్నాడన్నట్టు. మా ఈశాన్యునైతే ఫోటో దిగమంటే అదైతే 100 ఫోజులు పెడతదసలకి. కానీ ఫైనల్‌గానైతే కొన్ని కొన్ని పిక్స్ అయితే మంచిగొచ్చినాయి. వీళ్ళ ముగ్గురిని గూడా కొన్ని పిక్స్ దించినామనమాట. మాకు అన్నయ్య ఒక దిక్కు చూస్తే, మా ఈశాన్య ఒక దిక్కు చూస్తది. మా ఇషిత గాడు ఒక్కడే మంచిగా చూస్తదన్నట్టు ఫోటోస్, వీడియోస్ ఏదన్నా గూడా. సో, ఇక్కడ ఈళ్ళిద్దరు చూడండి ఎట్లా చేస్తుర్రో. మరి నీ ఇష్టం, నువ్వే మంచిగుండవంటే ఫైనల్‌గా కొన్ని పిక్స్ అయితే మంచిగా దిగిర్రన్నట్టు. సో, బయట గూడా తీసుకెళ్ళి కొన్ని పిక్స్ దించిన. హాయ్ చెప్పండంటే మాకు అన్నయ్య చూడండి ఎంత గట్టిగా చెప్తున్నాడో, గట్టి గట్టిగా అరుస్తాడన్నట్టు హాయ్ చెప్పమంటే. ఫుల్ యాక్టివ్‌గా ఉంటాడు వీళ్ళిద్దరుంటే. సో, వీళ్ళ ముగ్గురిని మంచిగా ఇంటి ముందు కొన్ని పిక్స్ అయితే దించినాం. తర్వాత కొంచెం ఇట్లా మా డ్రెస్ ఇట్లుంది కదా అత్త తిరుగుతామంటే తిరగండిరా అంటే కొన్ని కొన్ని పిక్స్ తీసినా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం కొన్ని వీడియోస్ క్యాప్చర్ చేసినా అనమాట. సో, మా కన్నయ్యని. సో, ఒక్కొక్కరు కొంతమంది పల్లీలు, బోల్పాలలు అన్నీ గూడా కూర్చుతారన్నట్టు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా. మేమైతే బిస్కెట్‌లు, చాక్లెట్‌లతో కూర్చున్నాం ఈసారి. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కలాగా కూర్చుతాం. సో, ఈ ఇయర్ అయితే ఇట్లా కూర్చున్నామనమాట. సో, మంచిగా అనిపిస్తది ఇట్లా పిల్లలకి ఇట్లా కూర్చితే దిష్టి పోతదన్నట్టు మెయిన్‌గా. ఇంకా చాలామంది చిలుకలతో ఏస్తారన్నట్టు. నెక్స్ట్ ఇగ చిలుకలు ట్రై జేయాలి. ఏదైనా ఒక జాతరకెళ్ళినప్పుడు చిలుకలు తెచ్చి చిలుకలేస్తే ఇంకా పిల్లల మీద ఉన్న నెగెటివ్ ఎనర్జీ మొత్తం పోతది. సో, ఇక్కడ నేను గూడా కన్నయ్యతోని కొన్ని పిక్స్, వీడియోస్ క్యాప్చర్ చేసుకున్నా అనమాట. ఒక్క పిక్ అన్నా దిగు కన్నయ్య అంటే అస్సలు దిగట్లే నాతోటి. ఆట ఆడుతున్నాడసలకి. ఫైనల్‌గా కొన్ని పిక్స్ అయితే దిగినామన్నట్టు. సో, మా వాళ్ళని తెచ్చిన పిక్స్ అన్నీ గూడా చూసేయండి. మా డ్యాడీ వాళ్ళు, మా మమ్మీ ఇంకా దండలేసేటప్పుడు ఒక్కొక్కరి ఫస్ట్ ఇషితకి, తర్వాత ఈశాన్వికి, నెక్స్ట్ కన్నయ్యకి. సో, అందరం పిల్లల్ని పట్టుకొని మమ్మీ, మా డ్యాడీ, మా అన్నయ్య, ఇంకా మా వదిన. సో, అందరూ కూర్చొని మేమందరం కూర్చొని పిక్స్ దిగినామనమాట. ఇక్కడ బయట కొంచెం లైటింగ్ మంచిగుండదని జెప్పేసి బయటికెళ్ళి వీళ్ళ ముగ్గురిని మంచిగా పిక్స్ తీసినా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇషిత, ఇంకా ఈశాన్వి వీళ్ళిద్దరిని గూడా తీసినా అన్నట్టు. నెక్స్ట్ మేమిద్దరం గూడా దిగినాం. ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.